చెప్పండి. నాది కోసూరు గ్రామము, మండలం. నాకు 5 ఎకరాల 60 సెంటు భూమి కలదు. అయితే కోసూరు గ్రామంలో గుత్తుకొండ మురళి గుత్తుకొండ వీర సంపూర్ణమని పోర్జరీ సంతకాలు చేసి మచిలీపట్నం 10th కోర్టులో వేశారు. అది మా అమ్మగారు నా పిల్లలకి నాకు ఓన్లీ ఎంజాయ్మెంటే నాకు ఇచ్చింది. భూమి అమ్మే హక్కే నాకు లేదు. ఈ గుత్తుకొండ మురళి రౌడీ షీటర్గా కోసూరు గ్రామంలో నన్ను భూమిలోకి వెళ్ళకుండా చేస్తున్నాడు. మచిలీపట్నం కోర్టు 10th కోర్టు భూమి నాదేనని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చినాక పొజిషన్ కూడా మీదేను వాళ్ళని ఇంటర్వ్యూలు అవుతుంది. భూములకు మమ్మల్ని వెళ్ళట్లేదు. హోమ్ మినిస్టర్ గారు పామర్ ఎమ్మెల్యే గారికి చెప్పారు, ఆయన చేస్తాను 2 అంటారు. ఆయన ఎమ్మెల్యే గారు మాకు చేయట్లేదు, రమ్మంటారు చేయట్లేదు. ఇది ఎమ్మెల్యే గారు తరఫున చంద్రబాబు నాయుడు గారి గురించి పట్టించుకోవాల్సింది, లోకేష్ గారిని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి దగ్గర 9 నెలలు అవుతుంది. ఎలా ఉంది సార్ పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన వీళ్ళు మంచి బాగా చేస్తున్నారు. అయితే ఎంఆర్ఓల మట్టికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓలు అడంగలు మార్చేస్తున్నారు. అందరూ గుమ్మక్కయ్యి ఆ అడంగలు మార్చమంటే కలెక్టర్ దగ్గర క్యూ ఉందన్నారు. నాది అడంగలు మార్చమని అర్జీ పెట్టాను, చేయట్లేదు. చేస్తామంటారు, చేయట్లేదు. అడంగలు మార్చట్లేదు. అదే ఎంఆర్ఓ గారిని అడిగితే ఏమంటాడు, అది లాకింగ్ కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉండదు అంటాడు. చేయట్లేదు. నేను 5 నెలల నుంచి ఇక్కడ ఆఫీస్ వీళ్ళందరూ కష్టపడుతున్నారు, చేస్తున్నారు, కానీ అవతల కింద చేయట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చాను, లోకేష్ గారిని కలవడానికి వచ్చాను. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. గుత్తుకొండ మురళీ ప్రసాద్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టాము ఒకటి, అయినా లెక్క చేయట్లేదు. పైన వాళ్ళ చేత ఫోన్లు చేపించి జడ్జీలు కూడా మేనేజ్ చేస్తున్నారు. మీరు అది నా భూమి అర్జీ పెట్టుకున్నారు, లోపల అర్జీ పెట్టాము. తీసుకున్నా 5-6 అర్జీలు పెట్టాను. ఏమి ఇంతవరకు సమాధానం లేదు, కానీ కష్టపడి చేస్తున్నారు. పరిపాలన చేస్తే పైనుంచి కింద ఎవరు వినట్లేదు మాట. హోమ్ మినిస్టర్ గారి చేత కూడా మచిలీపట్నం ఎస్పీ చెప్తే అంటాడు, మీరు కొట్టుకోండి కేసు కడతాను అంటాడు, కానీ మాకు ఎస్కాట్ ఇవ్వమంటే ఏమన్నాడు, మీరు కొట్టుకోండి అప్పుడు కేసు కడతాం. ఇప్పుడు నాది అన్యాయంగా చెరుకు పంట ఈ గుత్తుకొండ మురళీ ప్రసాద్ గుత్తుకొండ వీర సంపూర్ణమ్మ చెరుకు పంట కొట్టుకున్నారు. అది క్రిమినల్ కేసు కట్టమంటే కింద పోలీసులు కడతలేదు, మేము కట్టమంటున్నారు. అది మా పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు గారిని కలవడానికి వచ్చాను. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మీ పేరేంటి? నా పేరు సీతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను పరవాడి నుంచి వచ్చాను. ఓకే. విశాఖపట్నం దాటి యువతలకి. నాకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చారు. ఆ ఇంట్లోనే నేను నా పాప ఉంటున్నాము. నాకైతే మాత్రం భర్త లేరు, పాప పుట్టగానే భర్త చనిపోయారు. నాకెవరూ లేరు, ఇంకా ఇంట్లోనే మేము ఉంటున్నాం అన్నమాట. నేనైతే ఒక్కదాన్నే ఇల్లు ఇచ్చారు, ఒక్కలమే ఉంటున్నాం. ఎలా ఉందమ్మా ఇప్పుడు? దాదాపు అవుతుంది గవర్నమెంట్ వచ్చేసరికి. గవర్నమెంట్ వచ్చేసరికి బాగానే ఉందన్న, చాలా బాగుంది నిజంగా. నాకు పెన్షన్ లేక చాలా బాధపడ్డాను, నాకు బియ్యం రాక చాలా బాధపడ్డాను అప్పుడులో. ఇప్పుడు అన్నగారు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది. ఎందుకంటే నేను దిక్కులేని అనాథరాలను. నాకు 4,000 పెన్షన్ కన్నా 4 లక్షల్లాగా ఉంది. నాకు ఈ 10 కేజీల బియ్యం, నాకు కోటు బియ్యం లాగా ఉన్న ఇంటి నిండా నాకు బియ్యం నాకు చాలా బాగా పోషిస్తున్నారు అన్నగారు. ఆ సమస్యలు కొన్ని సమస్యలు ఉన్నాయని నేను అవే చెప్పడానికనే నేను వచ్చాను. ప్రతి నెల మీకు పెన్షన్ అందుతుంది? ప్రతి నెల నాకు పెన్షన్ అందుతుంది. ప్రతి నెల నాకు ఇంటికే తెచ్చిస్తున్నారు, ప్రతి నెల కూడా బియ్యం కూడా నాకు ఇంటికే తెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన సూపర్ 6 అనే హామీలు ఏవైతే అవన్నీ నెరవేరుస్తారని నమ్మకం మీకుందా? చాలా ఉందా, చాలా చాలా నమ్మకం ఉంది నాకు. అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానించి నిజంగా నాలాంటి అనాథులు బతుకుతున్నారు.
ఈ పెన్షన్ ద్వారా బతుకుతున్నారు. పిల్లలకేటి నిజంగా చెప్పాలంటే 10 కేజీలు బియ్యం కొనుక్కోవాలంటే నా దగ్గర రూపాయి ఉండేది కాదు. భర్త నేను బ్రతుకున్నది. ఇప్పుడు అన్న నాకు ఆదుకుంటున్నారు, నాకు ఈ ప్రభుత్వం ఆదుకుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి చెందాలని నేను ఇంకా ఆశపడుతున్నాను. చాలా మంచిగా ఉంది. నాకు ఇచ్చిన ఇల్లు కూడా నాకు నిజంగా నాకు అమ్మాలు ఆస్తి లేదు, ఇల్లు లేదు, అత్తారు వంక ఆస్తి లేదు, ఇల్లు లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చారు. నాకు ఇచ్చి నాకు ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు పెట్టి అదే ఇంట్లో ఉంటున్నాను. ఇదివరకు అయితే పాపను చూసుకోలేక చంటి పాప భర్త లేని ఎదవరాలను ఇంటి అది కట్టుకోలేక కరెంట్ బిల్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డా. ఈ 15 సంవత్సరాలు పెట్టి ఇల్లు ఇచ్చిన కానీ నేను అందులోనే ఉన్నాను. చాలా మంది ఇల్లు ఇచ్చినా అమ్ముకుంటున్నారు, అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి గొడవలు పెడుతున్నారు, తగులు పెడుతున్నారు. ఆ గొడవలు తగులు ఇక్కడ అన్న తీరుస్తారని సమస్యలతో నేను వచ్చాను. అప్లికేషన్ కూడా నేను ఇచ్చాను. లోపల ఇచ్చాను. తీసుకున్నారు. నేను ఈ సమస్య కంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాదమ్మా ఈ అప్లికేషన్. వెళ్ళాక సమస్య పరిష్కారం తర్వాత ఇంకోటి నాకు 10 కేజీలు బియ్యం నాకు చాలట్లేదు అన్న ఇస్తున్నారు. 10 కేజీలు బియ్యం చాలట్లేదు. నాకు అంచెదై కార్డు కావాలి, 35 కేజీలు బియ్యం కావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా పాప నేను బయట బియ్యం కొనుక్కోలేను, నాకు ఆ సామెత లేదు. ఈ వచ్చిన కోటాయే నాకు ఆధారం, వచ్చిన 4000 పెన్షన్ నాకు ఆధారం. చాలా సంతోషంగా ఉందన్న. నా నిజంగా అమ్మ నాన్న అన్న నాకు ఎవరు పోషించే పని ఎవరో నాకు రూపాయి ఇవ్వకపోయినా నాకు చంద్రబాబు నాయుడు గారు అన్న, నా పెద్దన్న నాకు బాగానే పోషిస్తున్నాడు. నాకేం పర్వాలేదు. కొన్ని సమస్యలు నేను చెప్పుకోవడానికి వచ్చాను. ఈ సమస్య తీరుతుందని కూడా అన్న దగ్గర నేను మొరపెట్టుకోవడానికి వచ్చాను. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి మీ పేరు. నా పేరు పఠాన్ అన్వర్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి, శ్రీశైలం నియోజకవర్గం. ఓకే సార్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేది దగ్గర సంవత్సరం అవుతుంది సార్. ఎలా ఉంది సార్ పరిపాలన? ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత సమస్యలు ఏవైతే కొద్ది రెవెన్యూ సమస్యలు భూతగాదాలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ పరిష్కారంలో దాదాపుగా 70% ముందంజలో ఉన్నారు. ఇంకో 30% అట్లే జరుగుతున్నాయి పంచాయతీలు. కాబట్టి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ పరిష్కారాలు కొద్దిగా లేట్ అయినప్పటికీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే కొన్ని చోట్ల పోలీసులు నాయకులు వీళ్ళు కుమ్మకై కొంతమంది ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆ ఇబ్బందులు ఎలాంటివో రాష్ట్ర పార్టీ అధిష్టానం సరిగ్గా తెలియకపోయిండొచ్చు, పక్కదారి పట్టిస్తున్నారు కొంతమంది నాయకులు. ఈ విషయాన్ని మా జాతీయ పార్టీ అధ్యక్షులు మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ద్వారా అయితే కొన్ని సమస్యల పరిష్కారం అయితే జరుగుతాయి. సార్ ఓవరాల్గా ఇప్పుడు ఈ లాస్ట్ గవర్నమెంట్లో అయితే అమరావతిని అయితే నిర్మించడం అయితే జరగలేదు సార్. ఈసారి ఈ గవర్నమెంట్లో అయినా అమరావతిని కంప్లీట్ చేస్తారంటారా? ఈసారి కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే గతంలోనే ఎప్పుడో అమరావతిని తయారు చేయాల్సింది. పోయిన ముఖ్యమంత్రి గారు ఈ అమరావతిని నాశనం చేయడం జరిగింది. పేరుకు మాత్రమే అవి చేస్తాడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పట్లో ఇవల్ల ఈ ఆఫీసులు కూడా ఇవేంటి పనికిరావు అవి ఇవి అని చెప్పిన మనిషి పరిపాలన కూడా దాంట్లోనే చేయడం జరిగింది. కొద్దిమంది అయితే ఇది శ్మశానంగా ఉంది ఏముంది అనే ఉద్దేశంతో కూడా కొంతమంది విమర్శించడం జరిగింది. కాకపోతే అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో ఒక 3-4 ఏళ్ళలోనే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేశారు, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నేను చెప్పేది ఒకటి ఏమంటే, ఈ భారతదేశంలోనే 33 ఎకరాలు రూపాయి లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చి ఈరోజు రైతులు ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నారంటే వాళ్ళకు నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నాయకునికి కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక బిరుదులు కూడా ఇచ్చి సత్కరించవలసిందిగా నేను ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులను కూడా నేను కోరుతున్నాను. ఆ రైతులు ఎవరైతే ఇచ్చారో మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చినటువంటి పొలం ఎన్ని తగాదాలున్నా ఎన్ని ఇబ్బందులు పడినా మీరు మొక్కవని ధైర్యంతో నిలబడి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మీరు నమ్మి ఇచ్చే మేము కూడా రాష్ట్రం కూడా ఆ విధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పూర్తి చేయడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి పూర్తి అవుతుందనే నమ్మకం, దృఢ సంకల్పం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు అందరికీ
మరి లాస్ట్ గవర్నమెంట్ అయితే మన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసి దిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి సూపర్ 6 అనే హామీలు అమలు పరుస్తారంటారా వీళ్ళు? ఖచ్చితంగా. ఎందుకంటే సూపర్ 6 పథకాలలో ప్రజలకు ఏం చేయాలనే దృక్పథంతో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దృక్పథంతో మా జాతీయ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ అనేది ఉంది. నా విజన్ గల నాయకుడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి అప్పులు చేసేట్టు కూడా మొత్తం ఇతను ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఒక వల్ల అప్పులు కడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉంది, మాకు కూడా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే, ఈ రాష్ట్రం బాగుపడాలనే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతుంది తప్ప మరొక ఏ నాయకులతో కాదని కూడా నేను ముక్తకంఠంగా చెప్పగలను.